ప్రియమైన జైలో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ బుధవారం సమయంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రెండో రోజులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతాము. దయచేసి వాక్యంలో పడదాం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. దయచేసి అందరూ వెనక్కి జరిగి కూర్చోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వలోకమును సృష్టించిన న్యాయంతోనూ పరిపాలించుచు కొనబడుచున్న మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందములు స్తోత్రం ప్రభావ. వాక్యం ఇచ్చిన మా బిడ్డలందరినీ నూరంతులుగా దీవించి ఆశీర్వదించిన తండ్రి. నేను తండ్రి సమస్త ఘనత వెంటనే మీరే పొందుకుంటారని నా తండ్రి ఏసయ్యనైనా నా తండ్రి ఈ కూడి కాలం నుంచి నా తండ్రి ఏసయ్య వరకు మీరే నా తండ్రి అధ్యక్షులుగా నడిపించుకుంటారని నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేస్తే పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడబడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభుని ప్రియమైన సహోదరులారా, మరొకసారి మీకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారండి. ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లా వారు నూతన సృష్టి. అంటే నా ప్రియమైన సహోదరులారా, మనము క్రీస్తునందు ఉన్న వారమని మనం రోజు చెప్పుకుంటున్నామండి. మనం క్రైస్తవ బిడ్డలుగా మనం అందరికీ చెప్తున్నాం. అయితే మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం నూతన సృష్టి, మనలో ఉన్న ప్రతి ఒక్క పాత విషయాలన్నీ ఇంకా తర్వాత 18వ వచనంలో ఉంది. ఏమనంటే వాడు పాతవి గతించిన కనుక ఇవో క్రొత్తవైన. మనలో ఉన్న పాత విషయాలన్నీ కూడా మనం గతించిపోయే విధంగా వాటిని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలండి. ఇదిగో క్రొత్తవైన. మన విషయంలో ప్రతి ఒక్క ప్రవర్తన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క చూపు, ఏమంటే ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క చేష్టలు కూడా మనం నూతనంగా ఎదుటి వారికి మనం కనపరుచుకునే విధంగా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణే ఈ విధంగా చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, మనం దేవుని చేత ఎప్పుడైతే మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నారు. ఎవరైనా క్రీస్తునందు బాప్తిసం పొందుకుంటే కనుక మనము క్రీస్తుని ధరించుకునేవారుగా మనం ఉండాలని అక్కడ చెప్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఎవరైతే క్రీస్తునందు బాప్తిసం పొందుకుంటామో వారు క్రీస్తుని ధరించుకున్న వారే ఉండాలి అని చెప్తున్నారండి. నా ప్రియమైన సోదరులారా, అంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే యేసుప్రభువు చాలా ప్రేమ స్వరూపి అండి. అండ్ ఆయన చాలా శాంతమూర్తి, ఆయన చాలా దీనత్వ స్వభావం కలిగిన వాడు. ఆయన చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్కరి వైపు ప్రశాంతంగా చూసేవారు. అండ్ ఆయన ఎదుటి వారికి సహాయం చేసే గుణం, ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా ఆయన కలిగి ఉన్నారు. అంటే నా ప్రియమైన సోదరులారా, మనం క్రీస్తుని ధరించుకున్న వారుగా మనం ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. నా ప్రియమైన సోదరులారా, ఇదేంటంటే మనం దేవుడు మనల్ని తిరిగి రీకనెక్షన్గా మనల్ని తీర్చిదిద్దారనమాట. ఆయన ఇదిగో పాతవి గతించిన ఇదిగో క్రొత్తవైన. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఎవడ నూతనంగా మనం అందరం కూడా తిరిగి ఆయన మనల్ని రిపేర్ చేసి నూతనంగా తయారు చేశారనమాట. నా ప్రియమైన సోదరులారా, పాత పాటలన్నీ తీసేసి కొత్త పాటలు బిగించినట్టు అనమాట. ఒక వెహికల్కి పాత పాటలన్నీ చెడిపోయినాయి అనుకోండి, కొత్త పాటలు వేసి అది కొత్త బండిలాగా దాన్ని ఏమంటే సర్వీసింగ్ చేసి ఇస్తారు. అయితే ఆ విధంగానే మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన యావత్తు టాప్ టు బాటమ్ అండి, మన ఆలోచన, మన కనుచూపు, మన యొక్క నోటి మాట, ఏమండి మన యొక్క హృదయ ఆలోచన, మన యొక్క హృదయం ప్రతిదీ కూడా మనం మార్చుకునే వారికి మనం ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు తన సంఘానికి. నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా మనం ఏం చేయాలంటే జాలిగల హృదయాన్ని కలిగి ఉండాలండి. తర్వాత మనం ప్రేమను కలిగి ఉండాలి, మంచి మాటను కలిగి ఉండాలండి. ఏమండి కళ్ళుతో మంచి చూపు చూడాలండి. మనం ఎప్పుడు కూడా ఎదటివారిని రోధంగా కోపంగా చూసే ప్రయత్నం మనం చేయకూడదు. ఎదటివారిని మనం చూసినప్పుడు అబ్బో తిన వలన మనకి ఒక ప్రయోజనం కలగనుంది, తిన వలన మనకు మేలు కలగబోతుందని వాళ్ళు మనల నుంచి మంచి ఆశించే వరకు మనం ఉండాలన్నమాట. మన ప్రవర్తన, మన యొక్క అపీరెన్స్ అంతా కూడా ఒక మంచి సిగ్నల్ ఇచ్చేలాగా ఉండాలండి. వీళ్ళు చాలా మంచివారు, వీళ్ళ వల్ల మనకి ఏ హాని లేదు, వీళ్ళు మనం నిర్భయంగా మనకు కావాల్సిన అవసరం మనం అడగవచ్చు, అడిగి దాన్ని పొందుకోవచ్చు అని వాళ్ళు ముందుగానే అనుకునే వరకు ఉండాలండి. మనం చూడగానే చాలా శాంతిమూర్తిలాగా మనం ఉండాలన్నమాట. యేసుప్రభు గారిని చూడగానే అనేక మంది దావీదు కుమారుడు నన్ను కరుణింపమని వాళ్ళకి కేకలు పెట్టి మనం చూసాం. ఆయన అలా పిలవగానే ఆయన వెళ్ళి వాళ్ళని చక్కగా ఆయన స్వస్థపరచడం మనం చూసాం. నా ప్రియమైన సోదరులారా, అంటే మనం ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపాన్ని మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి.
దీనత్వాన్ని దయాళత్వాన్ని కలిగి ఉండేవారికి మనం ఉండాలి. ఏమండి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏమండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందంటే ఎవరైనా క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి. నా ప్రియమైన సోదరులారా 96వ దావీదు ఉంది, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ఏమండి ఆయన్ను మనం స్తుతించేవారికి మనం ఉండాలి, ఆయన మహిమను వివరించేవారికి ఉండాలి. ఇంకా 96వ కీర్తనలో 96వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో ఉందన్నమాట. మొత్తం అధ్యాయం అంతా కూడా అలా ఉంది. ఏంటంటే మనం అన్ని జనులకు సువార్త ప్రకటించేవారిగా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, దేవునికి క్రొత్త కీర్తన పాడేవారిగా మనం ఉండాలి, దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి, దేవుని గణపరిచేవారిగా మనము ఉండాలని ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నాడండి. నా ప్రియమైన సోదరులారా, అవునండి దేవుడు సమస్తమును మనం చేసి ఆయన సమాప్తమైందని చెప్పాడు. నా ప్రియమైన సోదరులారా, అందుకని మనం ఏం చేయాలంటే దేవుడిని ఇప్పుడు మనం స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా మనం ఉండాలని ఇక్కడ దావీదు మహారాజు గారు మనం చెప్తున్నారు. అందుకని ప్రియమైన సోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు తను సువార్తను ప్రారంభించినప్పుడు అనేకమైన సంఘాలను ఆయన కట్టడం చూసాము. నా ప్రియమైన సోదరులారా, అపోస్తలులుగా అనేక మందిని శిష్యులుగా తయారు చేసుకున్నారండి. ఆయన అన్ని జనులందరికీ కూడా అన్ని జనులైన వారికి సువార్తను ప్రకటించారండి. నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా మనం కూడా నూతన సృష్టి వల్ల మనం ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అందుకే మన స్వభావం అంతా మార్చుకునే వరకు మనం ఉండాలండి. క్రీస్తులో నూతనంగా జన్మించినట్టుగా ఆ యొక్క జన్మించిన లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఆ ఫలభరితమైన లక్షణాలు మనం కలిగి ఉండాలండి. అందుకే గలతీ 5:22 ప్రేమ, గలతీ 5:22 గమనించి చూడండి. అందు ఆత్మఫలములు ఏమండి ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుకున్నామో ఆత్మఫలాలు అనేవి ఫలించే వరకు మనం ఉండాలి. ఏమండి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము అనేవి మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. నా ప్రియమైన సోదరులారా, ఈ రోజు మొదలుకొని మనం తప్పకుండా శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగి ఉండేవారుగా ఉందామండి. ఏమండి మనం తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు కలిగి ఉన్నాం, నూతనత్వాన్ని కలిగి ఉందామండి. ఏమండి నా ప్రియమైన సోదరులారా, ఇక నేను నా వాక్యాన్ని ముగించబోతున్నాను. ఎందుకంటే ఈరోజు బుధవారం అండి. ఏమండి మనం అన్ని పనులు చేసుకుని చాలా బడలికగా మనం అందరం కనిపిస్తాం. అందుకని తప్పకుండా మన దైనందిన జీవితంలో మనకు ముఖ్యమైన మాటలు మనం ఏం చెప్పుకోవాలంటే ఎవడైనా క్రీస్తునందు నీడలో వాడు నూతన సృష్టి. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఏముందండి, ఎవరైతే బాప్తిసం పొందుకున్నారో క్రీస్తునందు బాప్తిసం పొందుకున్నారో క్రీస్తుని ధరించుకున్న వారే ఉండాలి. అంటే మనం చూడగానే యేసుప్రభు గారే మనకి కనిపించాలండి. మనం చిన్న క్రీస్తులు పోలి ఉన్నవారిగా మనం ఉండాలి. నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మన పట్ల సంతోషించి ఆనందించేవారు ఉంటారండి. మనం అనేక మందిని ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని వారు కలిగించే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించేవారుగా ఉండాలండి. 90వ దావీదు చెప్తున్నాడు, అన్ని జనులైన వారికి మనం సువార్తను ప్రకటించాలండి. ఇంకా దేవుని దగ్గర ఇంకా రాకుండా దేవుడు అంటే తెలుసుకోకుండా ఇంకా స్టిల్ ఇంకా పాపంలో ఎవరైతే నిల్చున్నారో వాళ్ళ మీద మనం ప్రేమ చూపించి వాళ్ళకి దేవుని యొక్క సువార్తను చాలా స్మూత్గా వాళ్ళకి తెలియచేయాలండి. ఏమంటే వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు తప్పకుండా దేవుణ్ణి తమ సొంత రక్షణగా వాళ్ళు అంగీకరిస్తారండి. ఎప్పుడైతే ఆ విధంగా అంగీకరిస్తారో తండ్రి తప్పకుండా కనికరం చూపించే వారిని తన బిడ్డలుగా స్వీకరిస్తారండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి యొక్క చక్కటి బాధ్యతను మనం కలిగి ఉన్నామండి. అందుకే ఆయన చెప్తున్నారు, గ్రేట్ కమిషన్ ఆయన ఇచ్చారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోకి బాప్తిసం ఇవ్వమని దేవుడే యేసుప్రభు గారే ఆ విధంగా చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, మనం ఆయన సృష్టి అయినప్పుడు, మనం ఆయన ధరించుకున్నప్పుడు, మనం ఆయనలోకి బాప్తిసం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నూతన సృష్టిగా మనం మారేవారిని మనం ఉండాలండి. ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క తలంపు, మన మైండ్ సెట్ అంతా కూడా మంచిగా మనం మార్చుకుని ఎదటి వారిని రక్షించే విధంగా, ఎదటి వారికి సహాయపడే విధంగా, ఏమంటే ఎదటి వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా మనం ఉండేవారిగా మనం ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరూ దీవించాలండి. నా ప్రియమైన సోదరులారా, ఇంతటితో నా వాక్య భాగాన్ని ముగించిపోతున్న వాక్యం మీద మీరు అందరూ కూడా తప్పకుండా మీరు ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని షేర్ చేసుకుని అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులుగా తయారు చేస్తారని ఎంతో ఆశతో నేను ప్రతిరోజు ఈ వాక్యాన్ని చెప్తున్నానండి. నా ప్రియమైన సోదరులారా, తప్పకుండా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ప్రియమైన సోదరులారా, అందుకని తప్పకుండా ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం బోధిద్దామండి. ఎవరైతే ఇంక పాపంలో నశించిపోతున్నారు ఈరోజు మనకి, అందుకే భక్తులు చెప్తున్నాడు, నా బ్రతుకు దినములు లెక్కింపు నేర్పండి. ఏ టైంలో ఎలా ఉంటామో మనకు తెలియదండి. మన లైఫ్ అనేది చాలా షార్ట్ అన్నమాట. అందుకని ఈ చిన్న జీవితంలో మనం అనేక మందిని ప్రభు యొక్క వాళ్ళ దగ్గర తీసుకొద్దామండి. వచ్చేది ఫస్ట్ ఆదివారం. అందుకని ఈ మొదటి ఆదివారంలో తప్పకుండా ఇంకా ఎవరైతే బాప్తిస్తానికి దూరంగా ఉన్నారో, ఎవరైతే ప్రభు రక్షణకు దూరంగా ఉన్నారో వారిని ప్రభు వాళ్ళ దగ్గర నడిపించి
మనం ఏ విధంగా అయితే ప్రభు యొక్క బలలో సహవాసం కలిగి ఉన్నామో అట్టి సహవాసాన్ని మన యొక్క సహోదరులకి, మన యొక్క ఇరుగు పొరుగు వారికి, మన యొక్క బంధువులకు మనం తెలియజేద్దామండి. నా ప్రియమైన సోదరులు, తప్పకుండా నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో సమస్తమును క్రొత్తవాయను. 1, 2 క్రొత్త కదండి, సమస్తమును క్రొత్తవాయనని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అందుకని మన యొక్క ప్రవర్తన యావత్తు కూడా మార్చుకుని ఏమండి మనం శాంతి సమాధానం సంతోషాన్ని కలిగి ఉంటూ మన కుటుంబంలో శాంతి సమాధానాన్ని మన బిడ్డలందరికీ పంచిపెడుతూ కూడా ఎదటి వారికి కూడా అదే విధమైన అనుభూతిని వాళ్ళకి తెలియజేసే వారికి మనం ఉండాలండి. తప్పకుండా రక్షణ సువార్తను అనేక మంది చాటి చెప్తాం. కీర్తనగారు 96వ కీర్తనలో 3వ వచనంలో చెప్పినట్టు తప్పకుండా మనం ఏం చేయాలంటే అన్ని జనులకి ఈ సువార్తను, రక్షణ సువార్తను మనం ప్రకటించేవారుగా ఉన్నామండి. ప్రియమైన సహోదరులారా, నూతన సృష్టిగా మనం అనేక మంది కనిపించలాగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక.